49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే గురుగారు. నమస్కారమ్మా. గురువుగారు, చనిపోయిన వాళ్ళ ఆత్మ అనేది కొన్ని రోజుల వరకు మన మధ్య తిరుగుతూ ఉంటుంది, మనం చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదంతా నిజమైన గురువుగారు? అసలు ఎన్ని రోజుల వరకు ఆత్మ మన మధ్యలో ఉంటుందంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. ఆత్మ అనేది ఎప్పుడైతే కూడా వెళ్ళే ఒక 3 రోజుల ముందే ఆ మనిషికి వెళ్తున్నటువంటి ఒక కళలు రావటం, యమదూతలు కనపడటం, ప్రకృతి కనపడటము, అక్కడ వాళ్ళని తీసుకువెళ్ళేటటువంటి ప్రదేశాలు కనపడటం, ఇవన్నీ కూడా ఒక 3 days బిఫోర్ ప్లాట్ఫారం ఏర్పాటు అవుతుంది. ఈవెన్ ఆ బెడ్ మీద రిటైర్డ్ అయిన పర్సన్స్ కావచ్చు, లేదంటే నార్మల్ పర్సన్స్ యాక్టివ్గా ఉండి పడుకున్న సమయంలో అటువంటి కళలు జనరల్గా వస్తాయిలే అనుకొని పడుకొని ఉంటారు, లైట్ తీసుకుంటారు. కొంతమంది కాఫీ తాగుతూ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కింద పడిపోతూ ఉంటుంటారు. సో విధి విధానం ప్రకారంగా జరుగుతుంది. ఆత్మకు అనేది దేని కూడా పర్మనెంట్గా మనం చెప్పుకోవడానికి బర్త్ డెత్ అనేది మన చేతుల్లో లేదు. అంతా ఆ పరమాత్ముడు పరమశివుడిని ఒక అనుగ్రహంలోనే ఉంది. మీరు 100 వయసు బతకాలన్నా, 6 సంవత్సరాల బతకాలన్నా, ఏదైనా ఆ పరమశివుని ఒక ఆ మృత్యుంజయుని చేతిలోనే ఉంది. కాబట్టి ఆత్మ శరీరం వదిలిపెట్టిన తర్వాత అంతిమ సంస్కారం అంత అయిపోయిన తర్వాత మనకి 11 పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడాను ఆత్మ నడమారుతూనే ఉంటుందట మన వెంబడే. వాళ్ళకి 11 రోజుల పాటు కూడా, ఈ మధ్యకాలంలో 11 రోజులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏదైనా 2 రోజులు 3 రోజుల్లోనే కార్యక్రమాలు ముగించేసి కర్మని వదిలేసుకుంటున్నారు. కానీ అది మహా తప్పు. చాలా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంతటి పెద్ద అధికార పదవిలో ఉన్నా, కర్మ అనేది వారికి మోక్షము స్వర్గానికి పోయేందుకు కంపల్సరిగా 11 రోజుల పాటు కూడాను మీరు వ్రత నియమాలు ఉండవలసిందే. రోజు స్నానం చేయాల్సిందే, ఆ పటం దగ్గర దీపార్థన చేయవలసిందే, నైవేద్యం పెట్టవలసిందే. డైలీ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఒక కాల్చారో, అంటే సేవను తీసుకుని బయటికి వెళ్తుంటారు కదమ్మా, ఇంట్లో పెట్టి నుంచి బయట అంతా కూడా సంస్కారం చేస్తారు. అంతిమ సంస్కారం అని చేస్తుంటారు. ఆ అంతిమ సంస్కారం చేసిన తర్వాత ఒక శవం అనకుండా శివశవం అంటారు మనం. దాన్ని తీసి ఆ యాత్ర వరకు వెళ్తుంటుంది బండి. సో ఆ ఇంటి లోపల నుంచి ఆ గేట్ బయట వరకు కూడాను ఒక్కొక్క కర్పూర బిళ్ళను రోజు పొద్దున సాయంత్రం వెలిగించాలి. ఈ శాస్త్రం ఎవరికి తెలియదు. ఎందుకు అప్పుడే ఈ ఒక 11 రోజులు వెలిగిస్తే మీరు వెళ్ళవలసిన వంటి దారి స్వర్గానికి అని మనం ఈశాన్యం వైపుకు పెట్టాలి. అలా పెడితేనే ఆ ఆత్మకు ఆ దారి చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాత్రి వేళలు కూడా స్నానం చేయాలి, అదే బట్ట కట్టుకోవాలి. ఎప్పుడైతే 11 పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడాను అదే, అది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు ఎవరైనా, ఆ ఇల్లు కూడాను పరిశుద్ధంగా మనం ఏ విధంగా అయితే వ్రతం ఉంటామో ఆ రకంగానే దీపారాధన చేస్తూ రోజు అగరబత్తి పెడుతూ ఆ పటము దగ్గర మీరు తాగే వంటి టీ కావచ్చు, పాలు కావచ్చు, ఆవిడ గారు నిత్యావసరాలు ఏమైతే ఉపయోగించుకున్న వంటి ఉంటుందో ఆ అవసరాలవన్నీ కూడా అక్కడ రోజు పటం దగ్గర పెట్టాలి. ఆ ఆత్మ ప్రతిరోజు కూడాను అది స్వీకరిస్తుంది. మీరు ఎప్పుడైనా గాజు గ్లాసులో ఆ పటం దగ్గర నీళ్లు పెట్టండి, మీరు ఒక హాఫ్ డే తర్వాత చూసిన తర్వాత గ్లాసులో నీళ్ళు ఆఫ్ అయిపోతుంది. ఎవరైనా పెట్టండి, దాని పెద్ద మెరాకిల్స్ అవసరమే లే, అదొక అద్భుతమైన వంటి మహిమ. ఊరికే లైట్ లాగా బుగ్గలాగా పెట్టేసి ఆ పటం దగ్గర పెట్టకూడదు, నీళ్లు పెట్టాలంట. ఆత్మ ఎప్పుడైనా కూడా తాగుతుంది అనేసి. సో పోయిన తర్వాత కూడా మీరు పెట్టవచ్చా అంటే నిత్యంగా వాళ్ళకి పితృదేవతలే అంటారు, కానీ పితృదయాలు అన్నారు. ఏమండి, పితృదేవతలు వాళ్ళ తర్వాతనే మనకు దేవుడు అనేది వచ్చింది. వాళ్ళకైతే మనకి సృష్టి చూపించింది, దైవాన్ని చూపించింది, ఈ యొక్క ప్రపంచాన్ని చూపించిన వాళ్ళే పెద్దవాళ్ళు, పితృదేవతలు. కాబట్టి రోజు నిత్యం దీపార్థన చేయాలి. రోజు దీపార్థన చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. అయితే ఇది 11వ రోజు 13 రోజుల వరకు పెద్ద కర్మ ఎంత వరకు కూడాను ఉంటుందని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి.
ఓకే. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా మనం పెట్టొచ్చా గురువుగారు వాళ్ళకి? ఇప్పుడు పెద్ద కర్మ అయిపోయి అస్థికలు అంటే ఇదివరకు పూర్వం అనేవాళ్ళు ఆ అస్థికలు ఆ ఊరు పులిమేర దాటకూడదు, అవును. ఆ ఊరి పులిమేర దాటకూడదు, ఆ ఊరిలో ఉన్నటువంటి చెరువులోనే అస్థికలు కలిపితేనే ఆత్మకు శాంతి హరిస్తుంది అనేసి అంటారు. కానీ ఇప్పుడు అందరూ కూడాను ఏంటంటే గంగాలో కానీ, గయాలో కానీ, గోదావరిలో కానీ, కృష్ణలో కానీ, బాసార్లో కానీ అటువంటి ఒక పుణ్య నదుల్లో తీసుకెళ్ళేసి అస్థికలన్నీ కూడా నిర్మాణం చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి మోక్షం కలుగుతుంది. మోక్షం కలిగిన తర్వాత నాకు మా వారసులు అన్ని విధాలుగా మాకు చేసి పెట్టారు కాబట్టి నేను తృప్తిగా వెళ్తున్నానని చెప్పి ఆ ఆత్మ అనేది సంపూర్ణంగా వెళ్ళిపోతుంది. సో ఈ విధి విధానంగా చేస్తే తప్పకుండా ఆత్మకు పరిపూర్ణ తత్వం కలుగుతుంది, మీ వంశధారకం కూడా బాగా అభివృద్ధి అవుతుంది, ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఎప్పుడైనా కూడా 11 రోజులు కర్మ చేయకుండా 3 రోజులు 1 రోజులో చేసి చేతులు దువ్వులుకొని మీరు ఫ్లైట్లో వెళ్తామంటే ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టదు, అది మహాశాపంగా మారుతుంది. అంటే ఆత్మ వెళ్ళిపోదా గురువుగారు? ఎక్కడ వెళ్ళిపోతుందండి? 1 రోజులో 3 రోజులు మీరు ఒకటే రోజులు అన్నీ చేసుకోవాలి, నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ విధానం ఉంది, విధి విధానం ఉంది. 3 రోజుల్లో చేసేస్తాము, 4 రోజుల్లో చేసేస్తాము, 5వ రోజుల్లో చేసేస్తాము, లేదంటే రేపు వచ్చేవంటి పితృపక్ష అమావాస్య వస్తుంటుంది మాల్యాపక్షంలో, ఆ రోజుల్లో కలిపేస్తే ఇంకా మనకి ఎటువంటి యుద్ధ ఉండదు அப்படின்னு అంటారు. ప్రతి నెలకు అమావాస్యకు వాళ్ళకి మనము భోజనం పెట్టాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం తిథికి పిండ ప్రధానం ఇంట్లో కంపల్సరీ పెట్టాలి. అది సత్యం, పునర్వసత్యం. మీరు బతికున్నంత వరకు వాళ్ళకి పిండ ప్రధానం పెట్టాలి. అది మీ ఇంట్లోనే పెట్టాలి. లేదా ఎక్కడైనా ధార్మిక భవనం, లేదా ఏదైనా ఆలయం, లేదంటే ఏదైనా ఒక కాశీ క్షేత్రం, కాశీ, గయా, అయోధ్య, మళ్ళీ అనేక రకమైనటువంటి పుణ్యధామాలు వచ్చేసి వాళ్ళకి బోనస్. మనం అక్కడ పిండ ప్రదానం పెడితే బోనస్. కానీ ఇక్కడ మాత్రం ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు పిండ ప్రదానం పెట్టివ్వాల్సిందే. ఓకే. అది ఎట్టి పరిస్థితిలో అప్పుడే మీ యొక్క వంశం అభివృద్ధి అవుతుంది, ఆత్మ కూడా ప్రశాంతత కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.